Hi dear nursing officers, welcome back to my channel. Now we are discussing about 4 stages of mortis. అంటే ఏంటి అని అంటే చనిపోయిన తర్వాత మన బాడీలో జరిగే 4 రకాల మార్పులను మనం ఇప్పుడు చూసుకుందాం. ఓకే, అవి ఏంటి అని అంటే ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుంది అని అంటే పేలర్ మోర్టిస్ అంటే ఏంటి? వేర్ ద స్కిన్ పేల్స్ డ్యూ టు బ్లడ్ పూలింగ్. అంటే ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత మన బాడీ పేలర్గా మారిందనుకో, దాన్నే మనం పేలర్ మోర్టిస్ అని అంటాము. ఓకే, పేలర్ అన్నప్పుడు ఏమవుతుంది? పేల్ కలర్ అవుతుంది. అంటే కలర్ అనేది తెల్లగా అవ్వడము, పేలర్ కలర్ లాగా మారిపోవడాన్ని మనం పేలర్ మోర్టిస్ అంటాం. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వచ్చేసి ఏంటి? ఆల్గర్ మోర్టిస్లో మనం ఏం చూస్తాము అంటే వేర్ ద బాడీ కూల్స్ ఓవర్ టైం. చనిపోయిన తర్వాత మన బాడీ అనేది చల్లబడిపోతుంది. ఆ చల్లబడిపోయేదాన్నే మనం ఆల్గర్ మోర్టిస్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చేసి ఏంటి? రైగర్ మోర్టిస్లో మనం ఏం చూస్తాము అని అంటే వేర్ మజిల్స్ స్టిఫెన్ అండ్ కాంట్రాక్ట్. ఇందులో ఏం చూస్తామనంటే మజిల్స్ అనేటివి స్టిఫ్గా అయిపోతాయి, గట్టిగా అయిపోతాయి, బిగబట్టుకపోవడము. దీన్నే ఏమంటాం? రైగర్ మోర్టిస్ అని అంటాము. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ ఏంటి అని అంటే లైవర్ మోర్టిస్. ఈ లైవర్ మోర్టిస్ అంటే ఏంటి అని అంటే వేర్ ఏరియాస్ ఆఫ్ పూల్డ్ బ్లడ్ బిగిన్స్ టు టేక్ ఆన్ ఏ బ్లూయిష్ లైక్ డిస్కలరేషన్. ఇందులో ఏం చూస్తామనంటే మన బాడీ అనేది చనిపోయిన తర్వాత కలర్ చేంజ్ అవ్వడాన్ని మనం చూస్తాము. ఓకే, బాడీ అనేది కలర్ చేంజ్ అవ్వడాన్ని లైవర్ మోర్టిస్ అని మనం అంటాము. ఓకే, ఇప్పుడు మనము ఇవి 4 స్టేజెస్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్స్లో అడుగుతారు. ఇలానే డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. రైగర్ మోర్టిస్ అంటే ఏంటి, లివర్ మోర్టిస్ అంటే ఏంటి, ఆల్గర్ మోర్టిస్ అంటే ఏంటి, పేలర్ మోర్టిస్ అంటే ఏంటి అని మనకు అడుగుతారు. ఓకే, ఇప్పుడు మనం ఎలా గుర్తుంచుకోవాలి? ట్రిక్ టు రిమెంబర్. మనం ఈ 4 మోర్టిస్ని ఎలా గుర్తుంచుకోవాలి అనేది ఇక్కడ నేను చిన్న ట్రిక్ లాగా రెడీ చేశాను, చూడండి. పేలర్ మోర్టిస్ అంటే పేల్గా ఉంటుంది. అందులో ఏం చేస్తాం? మనం బ్లడ్ పూలింగ్ని చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఆల్గర్ మోర్టిస్లో ఎలా ఉంటుంది? కూల్గా ఉంటుంది. లైక్ ఏసీ అని అనుకున్నాం అనుకో, ఏసీలో ఎలా ఉంటుంది? కూల్గా ఉంటుంది. సో ఈజీగా మనకు గుర్తుండిపోతుంది ఆల్గర్ ఈజ్ కూల్ అని. నెక్స్ట్ రైగర్ మోర్టిస్లో రిజిడిటీ ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది? స్టిఫ్నెస్ ఉంటుంది కదా. ఓకే, ఆర్ ఫర్ రిజిడిటీ అంటే స్టిఫ్నెస్. రైగర్ మోర్టిస్లో స్టిఫ్నెస్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? లైవర్ మోర్టిస్ అంటే మనం లివర్ గుర్తుంచుకోవాలి. లివర్లో మనకి ఇప్పుడు జాండీస్ వచ్చినప్పుడు ఎల్లో కలర్లో వస్తాం కదా, అంటే కలర్ అనేది చేంజ్ అవ్వడం. ఇప్పుడు లైవర్ మోర్టిస్ అంటే లివర్ డిస్కలరేషన్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇవే గుర్తుంచుకోవాలనేది ఏం లేదు, మీకు కన్వీనియంట్గా మీరు పెట్టుకోండి. నేనైతే ఈజీగా గుర్తుండిపోతుందని ఇలా ఒక ట్రిక్ లాగా నేను రెడీ చేశాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇవి 4 అనేటి ఇదే సీక్వెన్స్లో గుర్తుంచుకోండి. ఒక్కొక్కసారి సీక్వెన్స్ కూడా అడుగుతున్నారు, కరెక్ట్ సీక్వెన్స్. ఇది కరెక్ట్ సీక్వెన్స్ అండి, 4 స్టేజెస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.